11 నెలలు అయింది. ఇంకొక నెలలో 1 సంవత్సరం అవుతుంది. దేశంలో ఎక్కడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మీరు చూస్తే ఈరోజు పింఛన్లు ఇవ్వడం 63 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ ఎవరు ఇవ్వడం లేదు. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2,800 కోట్ల రూపాయలు నెలకు మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం. దీపం నేనే పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద 3 సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా? అవసరమైతే 4 నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్ పెట్టాం. పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. మెగా డిఎస్ఏ పెట్టాం. ఎవరైతే యువత ఉన్నారో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. దాని ప్రకారం మెగా డిఎస్సి ప్రకారం 16,500 ఉద్యోగాలు రాబోయే 15 తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్రం 14,000 ఇవ్వాలి. 3 విడతల్లో వారిచ్చే డబ్బులకి అదనంగా మనం కూడా 3 విడతల్లో అన్నదాత కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కూడా తొందరలోనే ఇస్తాం. చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొకసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎందుకనంటే ఎక్కడ కూడా జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు. కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు.
కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలను ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. కారణం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా, దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు బడిలో గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది. గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించాలంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షలు లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి, వాళ్ళ అప్పులు పాలు అయితే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయటపడే పరిస్థితే లేదు. ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ బుకింగ్ ఎక్కడుందో ఎవడికి తెలియని పరిస్థితి. రైతుల పరిస్థితి ఈరోజు రోడ్డున పడి రైతులు అల్లాడుతూ ఉన్నారు. పెట్టుబడి సహాయం కింద కనీసం జగన్ ఉంటే 13,500 ఇచ్చేవాడు. జగన్ పోయాడు, 26,000 ఈయన ఇస్తానన్నాడు. ఆ 26,000 కూడా గాలికి ఎగిరిపోయింది అని చెప్పి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టుకుండా తిడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.